ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీకు ఈరోజు అతి బలమైన న్యాచురల్ ఫుడ్ని ఎప్పుడన్నా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రయాణాల్లో హోటల్కి వెళ్ళకుండా ఫుడ్ కోసం వెతుక్కోకుండా మీ కూడానే పెట్టుకు తినడానికి ఒక బెస్ట్ హెల్దీ ఆహారం చెప్తాను. ఇది పూర్వం రోజుల నుంచి న్యాచురోపతి మీల్ అన్నమాట. ఇది నేను కూడా ఆచరించిన గొప్ప మీల్ టెక్నిక్. ఇది మన ఇండియాలో మొట్టమొదటి న్యాచురోపతి పెద్ద హాస్పిటల్, మొట్టమొదటిది న్యాచురోపతి కాలేజీ స్థాపించింది భీమవరంలో. ఆ భీమవరం ప్రకృతి ఆశ్రమం స్థాపించింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియాలో ఉన్న డాక్టర్లందరూ పెద్దవాళ్ళు తయారవడానికి కారకులైన కృష్ణరాజు గారు కూడా రోజు ఈ మీలే తినేవారు. ఏంటో తెలుసా ఆ మీల్? దాన్ని ఎలా తినాలి, ఎంత బలం వస్తుంది, ఎవరు తినాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ మీకు అందిస్తాను. ఒక కొబ్బరికాయ అంటే కొడితే 2 చిప్పలు అవుతాయి. ఆ 2 చిప్పల కొబ్బరి మనం తీసుకుంటే దానికి తోడు 2-3 అరటిపళ్ళు 4 అరటిపళ్ళు తింటే మీరు అన్నము తిన్నదానికంటే డబుల్ బలం. ఒక గ్లాసు బియ్యం అన్నం వండుకు తింటే 500 శక్తి. మరి నేను చెప్పిన కొబ్బరికాయ 4 అరటిపళ్ళు తింటే 1000 శక్తి. అంటే మనకి ఎంతసేపు అన్నం తింటేనే బలం వస్తుంది, అన్నం తింటేనే భోజనం తిన్నట్టు అనుకుంటున్నాం అవగాహన లేక. 100 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము 444 శక్తి అండి. అంటే మాంసం కంటే 4 టైమ్స్ బలం ఎక్కువ పచ్చి కొబ్బరి. దేవుడి దగ్గర కొట్టే కొబ్బరి చిప్పలో అంత బలం దాగి ఉందా? 45% ఫ్యాట్ ఉంటుంది, దగ్గర 15% 10% ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ దగ్గర 20-25% ఫైబర్ ఉంటుంది. ఎన్ని లాభాలు కొబ్బరిలో! అసలు బ్రెయిన్కి కావాల్సిన మంచి కొవ్వు లారిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని నేచర్లో లభించే ఆయిల్ అన్నిటిలోకెల్లా నెంబర్ 1 ఆయిల్ అంటే కొబ్బరి నూనె. వంటకు వాడేది లాభాల్లో కొబ్బరి నూనెకి మించింది ఇంకోటి లేదు. అందుకని ఇండియాలో కొబ్బరి నూనెనే వంటలుగా వాడే కేరళ వారికి ఇండియా మొత్తంలో గుండె జబ్బులు తక్కువ ఉన్నాయి, కొలెస్ట్రాల్ సమస్యలు తక్కువ ఉన్నాయి. తెలివితేటల మేధాశక్తి మరి కేరళ నెంబర్ 1 అని అందరూ చెప్తారు. దానికి కారణం కొబ్బరి. వంటల్లో కొబ్బరి తురిమేసేస్తారు, కొబ్బరి గ్రైండ్ చేసి పాలు తీసి పోస్తుంటారు, కొబ్బరి నూనె వాడుతుంటారు, డ్రింక్స్లో కూడా కొబ్బరి పాలు పోసేసి చేస్తుంటారు. అన్నిట్లో కొబ్బరి అంత విశేషత కలిగి ఉంది. ఆరోగ్యానికి మంచిదని కొబ్బరికాయ కొట్టి తినండి అంటే ఎవడో మాట వెండో, డబ్బులు చూసుకుంటాడు అక్కడ. అందుకని దేవుడి పేరు చెప్తే చచ్చినట్టు కొట్టేస్తారు జనాలు. మనిషి బలహీనత దేవుడు. అందుకని మన ఋషులు తెలివితేటలతో ఎంత మంచి పని చేశారు చూసారా? పూజలు, నోములు, వ్రతాలు, మొక్కులు చెల్లించుకోవాలన్నా, అట్లాగే ఏదైనా వస్తువుని ప్రారంభించాలన్నా, శుభకార్యం జరిగేటప్పుడు అన్నిట్లో కొబ్బరికాయలు ఎందుకు కొట్టించారు? అక్కడ అందరూ చేరినప్పుడు ఏదో ఒకటి పెట్టాలి. అందరూ చేరినప్పుడు ఏది పెడితే మంచిదంటే కొబ్బరి పెడితే మంచిది. కొబ్బరికి మించింది ఇంకోటి లేదు. అందుకని అన్నిట్లో కొబ్బరికాయ కొట్టించి, ఎక్కువ కాయలు కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ కొబ్బరి ముక్కలు పంచాలి. మనం కొబ్బరి ముక్కలు తినాలి. ఎందుకు ఈ ఆచారం అంటే కొబ్బరిలో ఇట్లాంటి లాభాలన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. అందుకని అలాంటి కొబ్బరికాయని కొట్టి మనం తీసుకుంటే దగ్గర 200 గ్రాములు కాయ సైజుని బట్టి ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కనుక మనం తురుము తీసుకున్నా, ముక్కలు తీసుకున్నా 200 గ్రాముల కొబ్బరి ముక్కలు తొగితే బరువు. 200 గ్రాములు అంటే దగ్గర 888 దాకా శక్తి. అంటే అన్నము కంటే ఎంత బలం ఎక్కువ చూడండి అసలు. ఇక అంటే ఏదో అన్నం తింటే ఎంత తింటే పొట్ట నిండుతుంది, ఒక గ్లాసు బియ్యం అన్నం అంటే ఎంత, కొబ్బరి తురిమితే ఎంత, కానీ దాంట్లో సగం కూడా లేదు, దానికంటే రెట్టింపు బలం ఇస్తుంది. పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్టు కొబ్బరి కొంచెం బలం అంత. అలాంటి కొబ్బరికాయని ముప్పేటకాయ అంటే నల్లగా పేడుంటే నూనె శాతం ఎక్కువ ఉండి వెగట వస్తుంది, ఎక్కువసేపు ఫైబర్ ఎక్కువైపోయి నమలటం కష్టంగా ఉంటుంది. ముప్పేటకాయ అంటే 3 వంతులు నీళ్ళు మోగుతాయి దేవుడి దగ్గర కాయ కొట్టినప్పుడు. అలాంటి కాయ కొట్టుకుంటే తెల్ల పేడు ఉంటుంది అడుగుని. అలాంటి కొబ్బరి ముక్కలు కొట్టుకుని, ఒక కాయ కొబ్బరి ముక్కలు అలా పెట్టుకుని, ఒక 10 ఖర్జూరాలు పెట్టుకుని, ఆ ఖర్జూరాలు నంచుకుంటూ, ఎండు ఖర్జూరాలు అవ్వచ్చు, పండు ఖర్జూరాలు అవ్వచ్చు, ఆ కొబ్బరి తినేసేసేయండి. దాని తర్వాత 2 అరటిపళ్ళో, 3 అరటిపళ్ళో, 4 అరటిపళ్ళో మీకు ఎన్ని కావాలని తినేసేయండి. 1000-1200 శక్తి. ఎవరన్నా ఇలాంటి ఆహారాన్ని ఎప్పుడు తినొచ్చు, ఎవరెవరు తినొచ్చు చెప్తాను. అప్పుడు మీరెవరైనా సరే వెయిట్ పెరగాలనుకుంటున్నారా,
రోజులో ఒక ఆహారంగా కొబ్బరి, అరటిపళ్ళు, ఖర్జూరంతో కొబ్బరి తిని అరటిపళ్ళు ఒక మీల్ పెట్టుకోండి. వెయిట్ సన్నగా ఉండి బరువు పెరగాలనుకుంటున్నారా, ఇది బాగా బరువు పెరుగుతారు. మంచి కొవ్వు పట్టి కొంత నున్నగా అవ్వాలి, ఎండుకుపోయినట్టు ముడతలు పడితే అట్లా ఉంటున్నదా, స్కిన్ మంచిగా వచ్చేస్తుంది, మంచి గ్లో పెరుగుతుంది కొబ్బరి వల్ల, కండపడుతుంది, కొవ్వు పెరుగుతుంది, చాలా మంచిది అట్లాంటి వాళ్ళకి, బరువు పెరగాల్సిన వాళ్ళకి, సన్నగా ఉండి కొంచెం లావు అవ్వాల్సిన వాళ్ళకి. నెక్స్ట్ ఆటలాడే వాళ్ళకి భలే బలం ఈ ఆహారం. దీనితో పాటు హార్డ్ వర్క్ చేసుకునే వారికి ఇప్పుడు ఎంతసేపు అన్నం తినాలి, కూర పెట్టుకోవాలి, అది ఎంత ఖర్చో ఒక కొబ్బరికాయ 20-25 రూపాయలు, 15 రూపాయల మధ్యలో వస్తున్నది. కొంతమందికి చాలా వరకు కొబ్బరి చెట్లు ఉండి ఫ్రీగా పడుతుంటాయి. ఒక కొబ్బరికాయ ఉన్నప్పుడల్లా పెట్టుకుని 4 అరటిపళ్ళు. బయట హోటల్కి వెళ్ళి భోజనం అంటే 70-80 రూపాయలు, 100 రూపాయలు. ఇక్కడైతే 30-40 రూపాయల్లోనే మనం కొబ్బరికాయ భోజనం చేసేయచ్చు. 50-60% రేటు తక్కువలో అన్నం కంటే డబుల్ బలం. అదృష్టం ఉండాలా ఇలాంటి మంచి ఆహారం తినడానికి. అలాంటి వారు ఎప్పుడన్నా తిని చూడండి. ఇంకొకటి, కొంతమంది జర్నీలు చేస్తుంటారండి, 2-3 రోజులు 4 రోజులు టూర్లు వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా గుడి లేని ఊరు ఉండదు కదా, కొబ్బరికాయ అమ్మని ఊరు ఉండదు కదా. ఏ కిరాణా కొట్లైనా కొబ్బరికాయలు దొరుకుతాయి. చక్కగా ఒక కాయ కొనుక్కోండి, కొట్టుకోండి, ముక్కలు తోడుకోండి, ఏ స్పూన్తోనో చాకు కూడా పెట్టుకుని, ఆ ఖర్జూరాలు కూడా పట్టుకెళ్ళండి, అరటిపళ్ళు సంచిలో పెట్టుకోండి, లేదా ఎక్కడైనా దొరుకుతాయి. చక్కగా ఏ పనిలోనో, డ్రైవింగ్లోనో, బస్సులో, రైల్లో కూర్చొని కొబ్బరి మొక్కలు, అరటిపళ్ళు తినేయండి, జర్నీలో భోజనం అయిపోతుంది. అంటే మీరు 3 మీల్స్ తింటుంటారు కదా, ఆ 3ట్లో ఒక మీల్ కింద ఎప్పుడైనా సరే ఆహారం ఉడికింది మానేసేసి కొబ్బరి మొక్కలు, అరటిపండు, దీని గనక ఇట్లా తీసుకుంటే మీరు ఇంకొక ఆహారం కట్ చేసినప్పుడు లాభాలు ఏంటో తెలుసా? ఉప్పు నూనె అక్కడ వెళుతున్నాయి, ఇందులో వెళ్ళటల్లా. అక్కడ పాలిష్ పట్టో, రిఫైన్ చేసినవో ఇట్లాంటి దోషాలు ఇందులో లేవు అసలు. మనకి ఆ ఉడికినవి తింటే మత్తు, కొబ్బరి, అరటిపళ్ళు తింటే అసలు మత్తు ఉండదు. దేవుడి దగ్గర అందుకనే కొబ్బరి, అరటిపండు ఈ 2 ఎక్కువ ప్రసాదాలుగా ఉంటాయి మీకు. నలుగురికి పంచాలి, ఇవి మనకు శుభం జరుగుతుంది. నలుగురు వీటిని తినాలి, మనకు లాభం కలుగుతుంది. ఆరోగ్యానికి మంచిదంటే ఎవరు తినరని దేవుడి దగ్గర పెట్టించి, పంచిచ్చి, మంచేత తినిపించే టెక్నిక్ మన ఆచారాల్లో ఋషులు పెట్టిన దాని అర్థం ఇది. అంచేత మీరు ఎప్పుడైనా సరే కొబ్బరి చెప్పలు 2, 4-3 అరటిపళ్ళు తినేస్తే దీనికి మించిన బలమైన భోజనం మరొకటి లేదు. నేను ఇట్లా ఎన్నో నెలలు, ఎన్నోసార్లు ఇట్లా తినుంటాను. ఎక్కడికైనా జర్నీలు వెళ్తే ఒక కొబ్బరికాయలు అట్లా 2-3 పడేసుకెళ్ళిపోతుంటాను, కొట్టుకోవటం, తినేసేయటం. డ్రైవింగ్ చేసుకుంటూ కొబ్బరి మొక్కలు, అరటిపళ్ళు తినేస్తాను, అయిపోతుంది భోజనం నాకు. అందుకని హోటల్కి, ఇంకొకళ్ళ ఇంటికి అసలు అవసరం లేకుండా మంచి మీల్ తినే గొప్ప టెక్నిక్ కోకోనట్ మీల్. మీరు ఇలా ఆచరించి చూసుకోండి. ఆ రోజు ఎంత కంఫర్ట్గా ఉంటారో, ఎంత మోషన్ బాగా అవుతుందో, గుడ్ బ్యాక్టీరియాలు ఎంత పెరుగుతాయో, మీకు ఎన్ని లాభాలు అనిపిస్తాయో ఎక్స్పీరియన్స్లో మీకే అర్థమవుతుంది. పిల్లలకు కూడా ఇట్లాంటి అలవాటు చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.